మలయాళ సినిమా జిమ్ఖానా తెలుగులో రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ప్రేమలు హీరో నస్లీన్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు తెలుగులో బాగానే ఉన్నాయి కలెక్షన్స్ 3 రోజుల్లో. తెలంగాణలో చూసుకుంటే ఈ సినిమాకు 1 కోటి దాకా 1.5 గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. తెలంగాణ వరకు అంటే మేజర్గా హైదరాబాద్లో 1.5 దాకా గ్రాస్ వస్తే మన ఏపీలో కూడా బాగా వచ్చాయి. తెలంగాణ కంటే ఎక్కువ వచ్చాయి, 2 కోట్లు వచ్చింది ఏపీలో. అలా టోటల్గా 3 రోజుల్లో జిమ్ఖానా సినిమా 3.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. గొప్ప విషయమే. అది ఎవరూ తెలియదు మన వాళ్ళకి. హీరో లేడు, స్టార్ హీరో లేడు, స్టార్ హీరోయిన్ లేదు, ఏమీ లేదు. అయినా ఆ మలయాళ సినిమా జిమ్ఖానా అక్కడ కూడా సినిమా రిలీజ్ అయింది. అక్కడ ఏప్రిల్ 10న రిలీజ్ అయింది. అక్కడ మంచి హిట్. సో అందువల్లే చూస్తున్నారు యూత్. సో ఇక ఈ 3.5 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1,75,00,000 ఉంది. ఈ సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొన్నారు. అంటే 3 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది తెలుగులో. అందులో 1,75,00,000 వచ్చేసి ఇంకా 1,25,00,000 వస్తే సినిమా హిట్ అయిపోతుంది తెలుగులో. అంటే మరో 2.5 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం, వర్కింగ్ డే, మంగళ బుధ, గురువారం కొత్త సినిమాలు ఉన్నాయి. నాని హిట్ 3 అండ్ ప్లస్ సూర్య రెట్రో ఉంది. అయినా కానీ ఈ సినిమా థియేటర్స్లో ఉంటుంది. కలెక్షన్స్ బాగున్నాయి కాబట్టి కొన్ని థియేటర్లైనా పెడతారు. సో ఇంకొక 1 వారం 2 వారాల దాకా థియేటర్లో ఉంటుంది కాబట్టి నాకు తెలిసి తెలుగులో బ్రేక్ ఈవెన్ అవుతుంది, తెలుగులో హిట్ అవుతుంది సినిమా. నేను ఇంకా చూడలేదు సినిమా, బట్ టాక్ రివ్యూస్ అయితే పర్లేదు, బాగానే వచ్చాయి ఈ సినిమాకు. అది మన ప్రేమలు హీరో నస్లీన్ మలయాళ డబ్బింగ్ సినిమా జిమ్ఖానా రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1,75,00,000. సినిమా తెలుగులో హిట్ అవ్వాలంటే 3 కోట్ల షేర్ రావాలి. అందులో 1,75,00,000 వచ్చేసాయి. మరో 1,25,00,000 రావాలి అంటే 2.5 కోట్ల గ్రాస్ రావాలి. నాకు తెలిసి వచ్చేస్తాయి. సినిమా ఖచ్చితంగా తెలుగులో హిట్ అవుతుంది. ఓకే, బాయ్.